నమస్తే అన్న. నమస్తే. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఏ అభ్యర్థుల మధ్యలో ప్రధాన పోటీ ఉండబోతున్నారు? పోటీ అంటే ఇప్పుడు పట్టభద్రుల ఎలక్షన్లు నడుస్తున్నాయి. అవును. అది దేనికి పట్టభద్రులు అంతా కలిసి పెద్దల సభకు ఎన్నుకోవాలి. కాబట్టి పట్టభద్రులకు, విద్యావంతులకు, మేధావులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, చదువుకున్నోళ్ళకి ఎవ్వరు కూడా ఎవరికి చెప్పడానికి ఉండదు. ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అంటే ప్రత్యేకించి పోటీ ఎవరికి ఉండదు. ఇది వాళ్ళకు క్లారిటీతోనే ఉంటారు. ఎవరైతే సరైన వ్యక్తో వాళ్ళకు మాత్రం నడుస్తుంది. అది ఖచ్చితంగా రాకేష్ రెడ్డి అనేసి బాగా నడుస్తూ ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అసలు అనర్హుడు, పోటీకి అనర్హుడు, అర్హత లేనోని తీసుకొచ్చి ఈరోజు పోటీలో పెట్టి ఆయన కోట్లు వేయండి అంటే జనులు చదువుకున్న వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు. మభ్య పెడితే ఓట్లు వేసే పరిస్థితులు లేవు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం 3 జిల్లాలు చైతన్యవంతమైనటువంటి జిల్లాలు, పెద్ద పెద్ద విప్లవాలు పుట్టించినటువంటి, రగిలించినటువంటి జిల్లాలు అవి. ఆ ప్రాంతాల నుంచి ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ఎన్నుకోవాలని అంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ మళ్ళీ ఈ తీన్మార్ మల్లలను తీసుకుపోయి ఆడ క్యాండిడేట్, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అంటే అసలే నమ్మే పరిస్థితి లేదు. అక్కడ గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంది, ఈ రోజు మీరు అమలు పరిచినటువంటి పరిస్థితి ఏమున్నది? అసలు జాబ్ క్యాలెండర్ ఎటు పోయింది? మీరు చెప్పినటువంటి 2 లక్షల ఉద్యోగాలకు ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? అసలు 5-6 నెలలు గడుస్తున్నా ఒక్క ఉద్యోగం అంటే ఒక్క ఉద్యోగానికి నువ్వు నోటిఫికేషన్ చేయకపోతే, ఒక ఎగ్జామ్ పెట్టకపోతే నెల తిరిగే వరకు నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మళ్ళీ జబ్బలు ధరుస్తావు నువ్వు. అంటే గత ప్రభుత్వం చేస్తే నీది ఎట్లయితుంది? అది నువ్వు ఎగ్జామ్ పెట్టకపోతే, నోటిఫికేషన్ ఇవ్వకపోతే, ఇంటర్వ్యూ చేయకపోతే నువ్వు ఎట్లా ఆర్డర్లు ఇస్తావు? ఇచ్చినావు గత ప్రభుత్వాన్ని. మేము రిక్రూట్ చేసిన ఎంత సిగ్గులేని, అసలు సిగ్గుమాలిన పరిస్థితి ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితులలో ఉండి వేరేని పుట్టిన బిడ్డను నా బిడ్డ అనేసి ముద్దాడిన పరిస్థితి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నది. ఇంకోటి కేటీఆర్ కూడా అన్నారంటే తీన్మార్ మల్లన ఒక బ్లాక్ మెయిలర్ అని చెప్పేసి ఆయన ఓటేయొద్దు అని చెప్పేసి అంటారు. సో దాన్ని మీరు ఎంతవరకు? బ్లాక్ మెయిలరే కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు ఒక అన్న అయితే మల్లన్న అనేటోడు తమ్ముడు, అన్నదమ్ముళ్ళు. బడా నయం, చోట నయం, ఇద్దరు బ్లాక్ మెయిలర్లే. మల్లన్న ఒకడేం కాదు. కాబట్టి ఇంకో బ్లాక్ మెయిలర్ నాకు తోడుగా ఉండాలనేసి ఆయన బ్లాక్ మెయిలర్ని తెచ్చుకొని పక్కన పెట్టుకునే పరిస్థితి ఆయన కుట్ర చేస్తూ ఉన్నాడు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఈరోజు ఆయన చేసిన అక్రమాలు, అవినీతి, ఆయన చేసిన బ్లాక్ మెయిల్, ఆయన దందాలు ఎవరికి తెలియదు? అసలు చదువుకున్న వాళ్ళు ఏమన్నా కళ్ళు లేని కబోదులా? ఆయన ఒక ఛానల్ పెట్టుకున్నాడు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటా. నువ్వు ఏడ చదివినావు? బీసీసీ చదివినావా? నువ్వు ఎంసీసీ చదివినావా? ఎక్కడ అసలు జర్నలిజంలో ఏ గ్రాడ్యుయేషన్ చేసినావు? నువ్వు ఎక్కడ చేసినావు? అసలు నీ క్వాలిఫికేషన్ ఏంది? ఈ చెప్పి నువ్వు ఓట్లు అడగాల్సింది పోయి నేను ప్రజల తరపున అది చేస్తా, ఇది చేస్తా అని గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఎందుకు లేవు? జాబ్ క్యాలెండర్ మీద ఎందుకు మాట్లాడవు? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి కానీ ఇంకో రాష్ట్రంలో ఉన్నటువంటి 10 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఈరోజు ఇన్ఛార్జ్ వీసీలను ఇచ్చారు. ఐఏఎస్లు వేరే వేరే శాఖలకు అటాచ్గా ఉంటారు. అటు చూసుకోవాలన్నా ఇటు చూసుకోవాలన్నా యూనివర్సిటీలు ఈరోజు నిర్లక్ష్యానికి గురైతాయి. దీనికి బాధ్యత ఎవరు? గత ప్రభుత్వం 2019లో ఇన్ఛార్జ్ వీసీలను ఇస్తే ఇదే యూట్యూబ్ ఛానల్, ఇదే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టింది. అల్లరి చేసిన గందరగోళం నెలకొన్నది యూనివర్సిటీలలో కానీ విద్యార్థులలో. కన్ఫ్యూజన్ నెలకొల్పి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఈరోజు రోడ్ల మీద తీసుకొచ్చి రానాడు. ఈ రోజు ఎందుకు మరి ఇన్ఛార్జ్ వీసీలు ఇస్తే మీరు ఎందుకు మాట్లాడరు? మీ జర్నలిజం స్టాండర్డ్ ఏమైంది? అసలు నువ్వు ఎట్లా జర్నలిస్ట్ అవుతావు? కాబట్టి ప్రజలంతా క్షుణ్ణంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరు అసలు గ్రాడ్యుయేట్స్ కావాల్సిన రిప్రజెంటేటివ్ ఎవరు అనేది వాళ్ళకు క్లారిటీ ఉన్నది కనుక ఖచ్చితంగా రాకేష్ రెడ్డినే వెల్కమ్ చేస్తారు. సో నేను ప్రశ్నించే గొంతుక విద్యార్థి నాయకుడు, ఉద్యమాలు చేసిన నేను అని చెప్పేసి తీన్మార్ మల్లన చెప్తాను. ఎక్కడ విద్యార్థి అంటున్నా నేను? నువ్వు ఎక్కడ విద్యార్థివి? ఏడ చదువుకున్నావు అంటే నీ దగ్గర ఆన్సర్ లేదు. నేను ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా అడుగుతున్నా, నువ్వు జర్నలిజం ఏడ చేసినావు? అసలు నీకు బీసీజేనా, ఎంసీజేనా? ఈ 2 కోర్సుల కన్నా డిఫరెన్స్ తెలుసా? అసలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనేసి నువ్వు ఒకటి మంచి ఒక హై ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఈరోజు ఆ కంపెనీలను కానీ, కార్పొరేట్ విద్యా సంస్థలను కానీ, ఇంకో కంపెనీలను కానీ మొత్తం కొల్లగొట్టేసి అక్రమాలకు పాల్పడి నువ్వు బ్లాక్ మెయిలర్గా ఈరోజు పేరు పొందినావు. నువ్వు నయీం చచ్చిపోయిందంటే ఇంకో నయీం పుట్టిండు మన తెలంగాణలో. అది నల్లగొండ జిల్లాలో మళ్ళీ ఇంకో నయీం పుట్టిండు అనేసి ఆ జిల్లా వాసులే చెప్తా ఉన్నారు. ఈయన అంతకుముందు ఈ జర్నలిజంలోకి రాకముందు ఆ చిట్టీలలో ఏమేం చేసి వచ్చిండో కూడా ఆ ఊరోళ్ళు మాట్లాడుతున్నారు. చిట్టీల పైసలు ఎగ్గొట్టి వచ్చినాడు ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి రిప్రజెంటేటివ్, పట్టభద్రులకు ఈయన ప్రతినిధి. సో ఇంకోటి ఇదే నల్గొండ, ఒకవేళ నాకు ఓటు వేయకపోతే నల్గొండ క్లాక్ టవర్ కురేసుకుంటా అని కూడా అంటారు కదా. ఎవరు వేయకపోతే ఓట్లు? గ్రాడ్యుయేట్స్ నాకు ఓటేసి వేసుకో. ఎవరి కోసము? ఇప్పుడు నువ్వు గతంలో ఇంతమంది నిరుద్యోగుల ఒక ఆసరా, వాళ్ళ కష్టాలను ఆసరా చేసుకున్న వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకొని 46 జీవో అనేది ఎంత సెన్సిటివ్ అంశం అండి. అది రాష్ట్రపతి ఆదేశాలతోని అమలైనటువంటి ఆ జీవో అసలు తీసేయడానికి సాధ్యం కాదు. మినిమం ఎవడైనా చదువుకున్నోనికి, చట్టాల మీద అవగాహన ఉన్నోనికి
మినిమం కామన్ సెన్స్ పాయింట్ అది. రాష్ట్రపతి ఆదేశాలతో వచ్చినటువంటి జీవోను అసలు రద్దు చేయడం సాధ్యమే కాదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అదే మాట్లాడిండు, మా ప్రభుత్వం వస్తే 46 జీవోని ఎత్తేస్తాం. ఈ మల్లన కూడా మాట్లాడిండు. ఈ రోజు ఏమైంది, ప్రభుత్వం వచ్చింది, మరి 6 నెలలు అవుతుంది, 46 జీవో ఎందుకు ఎత్తేవు? ఆ రోజు చదువుకున్న విద్యార్థులను ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులను తీసుకుపోయి రోడ్లు ఎక్కిస్తూ ఈ రోజు వాళ్ళకి ఉద్యోగాలు రాలే, 46 జీవో ఎత్తేయలేదు. మిమ్మల్ని నమ్మి వాళ్ళు ఊరూరా తిరిగిర్రు. ఆ రోజు నిరుద్యోగులు అంతా ఈరోజు తిరుగుబాటు చేసే పరిస్థితి ఉన్నది. నిరుద్యోగులతో ఈరోజు ఓయూలో ఉన్నటువంటి లైబ్రరీకి వచ్చి మీటింగ్ పెట్టమని దమ్ముంటే చెంప చెల్లు అనిపిస్తారు. అంటే నిరుద్యోగులను మోసం చేసిండు, విద్యార్థులను మోసం చేసిండు. చదువుకున్న వాళ్ళంతా కూడా పరిశీలిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఈ క్యాండిడేట్ ఏంది, ఈయన వ్యక్తి అసలు ఏ విధంగా పనిచేస్తున్నాడు, ఈయన అసలు ఎజెండా ఏంది, ఈయన లక్ష్యం ఏంది అనేది కూడా ఒక క్లారిటీ ఉన్నది చదువుకున్న వాళ్ళకి. కాబట్టి అసలు అభ్యర్థి కాదంటున్నా నేను, ఎలిజిబిలిటీ ఉండాలి. ఇప్పుడు ఒక పోటీలో పెట్టాలంటే అది మండలి పెద్దల సభ అంటారు దాన్ని. పెద్దల సభకి ఎట్లాంటి వాళ్ళు పోవాలి? చిల్లరగాలు పోతారా? గౌరవంగా ఉన్నతంగా ఉండేటోళ్ళు పోవాలి. గతంలో రంగారెడ్డి మహబూబ్నగర్ హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు పోయిండు. ఉన్నతంగా ఉన్నాడు కనుకనే ఆయనకి ఏ పార్టీ మద్దతు లేదు, డబ్బులు లేవు. ఇక్కడ ప్రొఫెసర్, మా జర్నలిజం డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్, ఆయన మండలికి పోయిండు. అంటే ఎట్లా పోయిండు? చదువుకున్న వాళ్ళు కనుకనే, విద్యావంతులు కనుకనే, పట్టభద్రులు అంతా ఏకమై ఆయనను వెల్కమ్ చేసిరు. అట్లా పట్టం కట్టిరు కనుకనే ఆయన మండలికి పోయిండు. ఆ రోజు నువ్వు ప్రచారం చేసే కాదు, మనుషులలో ఉండాలి, పట్టభద్రుల మనుషులలో ఉండాలి. నీ యొక్క క్యారెక్టర్ ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా తిరస్కరిస్తారు. సో గతంలో కూడా 2021 అప్పుడు పల్లా రాజశేఖర రెడ్డి అప్పుడు కూడా అంటే పైసలు పంచి గెలిచిరు అని చెప్పేసి ఒక ఆరోపణ, విద్యార్థులు పైసలు తీసుకొని ఓట్లు వేసిరని. సో ఇప్పుడు కూడా అట్లా ఏదైనా పరిస్థితి వస్తే విద్యార్థులు వన్ సైడ్ ఓటేసే అవకాశం ఏమన్నా? పల్లా రాజశేఖర రెడ్డి వేరండి. పల్లా రాజశేఖర రెడ్డి ఒక నేపథ్యం నుంచి వచ్చినోడు. అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఒక విప్లవ ఉద్యమాల్లో పీడిఎస్లో పనిచేసి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ లాంటి లెఫ్ట్ విద్యార్థి సంఘాల్లో పనిచేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి నాయకుడు పల్లా రాజశేఖర రెడ్డి. విద్యా సంస్థలు పెట్టుకొని ఆయన వేల మందికి, లక్షల మందికి విద్యను అందించినటువంటి పల్లా రాజశేఖర రెడ్డికి ఎక్కడ పోటీ? ఈయన బ్లాక్ మెయిల్ చేసి పైసలు అడుక్కో తినటోని ఇప్పుడు ఛాయ్ పైసలు కూడా అడుక్కున్నాడు. గతంలో ఈయన ఛానల్ పేరు ఏంది, ఆ ఛానల్ పెట్టుకున్న కొత్తలా నాకు అంగి లాగుంటే చాలు, నాకు ఏమొద్దు, చెప్పులు కూడా వద్దన్నాడు ఆయన. అంగి లాగుంటే చాలన్నాడు. ఛాయ్ పైసలు అడుక్కున్నాడు. మేము ఛాయ్ ఖర్చు కూడా కాదు, ఒక 5 రూపాయలు ఉంటే 5 రూపాయలు కొట్టుండి, 3 రూపాయలు ఉంటే 3 రూపాయలు కొట్టుండి అన్నాడు. అంగిలాగా సిద్ధాంతం అనేది దానికి ఎజెండా కూడా పెట్టుకొని దీనికి టీం అంట. మళ్ళా ఎక్కడ టీము, ఏం కథ ఇది? బ్లాక్ మెయిలింగ్ టీం, దొంగ నయం ముఠా ఇది. ఈ టీమును పెట్టుకొని పట్టభద్రుల దగ్గర పోతే చెప్పు తీసుకొని కొడతారు. బొమ్మనేనన్నా లైబ్రరీలో పోయి మీటింగ్ పెట్టమను. ఇప్పుడు ఆ లీడర్ దగ్గర, ఈ లీడర్ దగ్గర పోయి కలుసుడు కాదు, పట్టభద్రులతో మాట్లాడమను. ఒక 100 మందిని గ్యాదర్ చేసి పట్టభద్రులతో మైక్ ఇచ్చి మాట్లాడేయమను. మీ అభిప్రాయాలు ఏంది నా మీద అని అడగమను. దమ్మున్నదా? చెప్పు తీసుకొని కొడతారు. ఎవరు గెలుస్తారన్న? ఎవరు గెలుస్తారు అనుకుంటారు? అంటే మనం ప్రిడిక్షన్ చేయడానికి లేదు. అది బాగుంటది. రాకేష్ రెడ్డి గెలిస్తే డెఫినెట్ గా బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ కనుక. ప్రతిపక్షానికి మరింత బలం ఇవ్వాలని అంటే, ప్రతిపక్షం బలంగా పోవాలని, ఇంకా కొట్లాడాలని అంటే రాకేష్ రెడ్డి గెలిస్తేనే బాగుంటది.